ఏమైందే? ఓ పొద్దుగాల పొద్దుగాల నుంచి ఆ లోటొకటి పట్టుకొని తిరుగుతూ ఉన్నావు. నిన్న రాత్రి ఆ దావతులో ఎవరు దిష్టి పెట్టారో ఏమో కానీ ఉదయం 6 గంటల నుంచి మళ్ళా దొడ్డికి వస్తుందండి. నీకెవరు దిష్టి పెడతారే కాకి మొఖం దానా? నువ్వే పెద్ద దిష్టి కళ్ళదానివి. పొయ్యి పొయ్యి నీకు చెప్పాను చూడు. ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఇప్పుడు నేనేమన్నా నిన్ను? అసలు నా బాధ ఏమన్నా అర్థమైతుందా నీకు? కడుపులో అంత తెంపుతుంది నాకు. అయితే ఇంకొకసారి ఆ లోట పట్టుకొని పోవచ్చు కదనే! అది కూడా నాకు చెప్పి పోవాలా? నాకిప్పుడు నీతో మాట్లాడనీకి కూడా ఓపిక లేదు. నాకు కాస్త మందులు తీసుకొని రండి. సరే, నేను అలా ఊరిలోకి వెళ్ళి నీకు మందులు తీసుకొని వస్తా. ఆ! సరే కానీ త్వరగా రండి. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటా. ఆ! సరేలేవే. నేను ఇలా వెళ్ళి అలా మందులు తీసుకొని వస్తా. ఏంరా రామన్న, అంత జల్దీ జల్దీ ఎక్కడో పోతున్నావు? ఏంటి విషయం? ఏం లేదు భీమయ్య మామ. నీ కూతురికి ఒంట్లో బాగాలేదు. మందులు తీసుకొని వద్దాం అని పోతున్నా. అరే! నిన్న మంచిగానే ఉండే కదరా నీ పెళ్ళాం. రాత్రికి రాత్రికే ఏమైంది తనకి? ఏం కాలేదు. మంచిగానే ఉంది. కానీ ఊరికే దొడ్డికి వస్తుందంట. పొయ్యి మందులు తీసుకొని రమ్మంది. అందుకే పోతున్నా. అవును కానీ మన ఊరిలో మందులు ఇచ్చే ముసలవ్వ చనిపోయి 3 నెలలయ్యింది కదరా రామన్న. ఇప్పుడు నువ్వు మందులు ఎవరి దగ్గర తీసుకొని వెళ్తావు? అదే మన ఊరిలో ఎవరో డాక్టర్ కొత్తగా వచ్చాడంట కదా! తన దగ్గరికి పొయ్యి తీసుకుంటా. ఎవరు? ఆ కొత్తగా వచ్చిన డాక్టర్ గురించి అంటున్నావా నువ్వు? ఆ! అవును. ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరు ఇయ్యరు కదా మన ఊరిలో మందు. అందుకే తన దగ్గరికి పోతున్నా. సరే, త్వరగా పొయ్యి ఆ మందులేమో తీసుకొని ఇంటికి పో. లేదా ఆలస్యం అయ్యింది అని మళ్ళీ తిడతది నీ భార్య. ఆ! సరే మామ. నేను నిన్ను రాత్రికి కల్లు దుకాణంలో కలుసుకుంటా. ఓ డాక్టర్ గారు, ఇంట్లో ఉన్నారా? ఒకసారి బయటికి రండి. ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి నీకు? డాక్టర్ గారు, ఒకసారి బయటికి రండి. కాస్త పని ఉంది మీతో. ఆ! అక్కడే ఆగు, వస్తున్నా. ఎవరయ్యా నువ్వు? ఎందుకలా ఒర్రుతున్నావు? ఏమైంది? ఇంకేం కావాలి డాక్టర్ గారు? అయ్యిందంతా ఎప్పుడో అయిపోయింది. ఏంటి? కొంపదీసి ఈ ఊరిలో ఎవరన్నా పొయ్యారా ఏంటి? అయ్యో! అలా మాట్లాడతారేం డాక్టర్ గారు? మరి ఏమైందో చెప్పకుండా అంతా అయిపోయింది అంటే నేను ఏం అర్థం చేసుకోవాలయ్యా? అంటే అది అలవాటులో పొరపాటున. నీ అలవాటు పాడుగాను. ఇంతకీ ఏమైంది అది చెప్పు మొదలు. అంటే నా భార్యకి దొడ్డికి పెట్టిందండి. నీ పాసుగాల, అదా ముచ్చట. మరి ఒక మంచి డాక్టర్ దగ్గరికి పొయ్యి మందులు తీసుకొని పోవచ్చు కదా! అంటే మీరు మంచి డాక్టర్ కాదా డాక్టర్ గారు? నీ పాసుగాల, నువ్వు పెట్టిన కంగారులో నేను డాక్టర్ అనే మర్చిపోయా కదయ్యా! చెప్పు, ఏంటి విషయం? ఏం కావాలి నీకు? అరే చెప్పిన కదా డాక్టర్ గారు, నా భార్యకి మందులు కావాలి అని. ఏంటి? ఇక్కడే నిలబడి అన్ని చెప్పాలా నీకు? పద, అలా లోపలికి పొయ్యి మాట్లాడుకుందాం. సరే, పదండి డాక్టర్ గారు. ఇప్పుడు చెప్పు, ఏంటి విషయం? ఏమైంది? అరే ఇందాకే చెప్పిన కదా డాక్టర్ గారు, నా భార్యకి మందులు కావాలి అని మళ్ళీ అడుగుతున్నావు. ఇగో ఈ మందుని ఇంటికి తీసుకొని పొయ్యి నీ భార్యకి ఇవ్వు. దీన్ని వేడి నీటిలో కొంచెం వేసుకొని ఇప్పుడు సగం, రాత్రికి సగం తాగమను. మొత్తం తగ్గిపోతుంది. ఆ! సరే డాక్టర్ గారు. నేనింకా వెళ్ళి వస్తా. ఏంటి? నాటకాలు చేస్తున్నావా నాతో? అరే నేనేమన్నా డాక్టర్ గారు? ఇప్పుడు నేను ఇంటికి పొయ్యి వస్తా అని చెప్పిన నీతో. అంతే కదా! ఎందుకంత కోపం పడుతున్నావు? నేను దాని గురించి అనడం లేదయ్యా. మరి ఇంకా ఏ విషయం గురించి అంటున్నారు డాక్టర్ గారు? నాకేం అర్థం కావడం లేదు. నేను నీకు మందులు ఇచ్చిన కదా! మరి ఆ మందులకి పైసలు ఎవరిస్తారు? అంటే ఇవి ఉచితంగా ఇయ్యడం లేదా? దీనికి నేను పైసలు ఇయ్యాలా ఇప్పుడు? మరి మందులు ఉచితంగా ఎవరిస్తారయ్యా నీకు? వాటికి పైసలు కట్టాలి. ఇంతకు ముందు మా ఊరిలో మందులు ఇచ్చే ఆమె అస్సలు పైసలు తీసుకోదు. అన్నీ ఉచితంగానే ఇచ్చేది. మరి ఆమె దగ్గరికి పోకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావయ్యా? ఆమె దగ్గరికే పో. ఆమె బ్రతికి ఉంటే నీ దగ్గరికి ఎవరు వచ్చేవారయ్యా? ఆమె దగ్గరికే పోయేవాడిని. అదంతా కాదయ్యా. నువ్వు ముందు ఈ మందులకి పైసలు ఇవ్వు. లేకపోతే ఆ మందులు ఇక్కడే పెట్టి వెళ్ళిపో. సరే, ఇంకేం చేస్తాం? మన అవసరం కదా! చెప్పు, ఎంత ఇయ్యాలి పైసలు ఈ మందులకి? 25 పైసలు. ఏంటి? ఈ చిన్న మందు మూటకి 25 పైసలా? మరీ ఎక్కువ అనిపించడం లేదా నీకు? ఏంటి? మందు మూటనా? అసలెవరయ్యా నువ్వు? పొద్దుగాల పొద్దుగాల నేనే దొరికిననా నీకు?
అరే డాక్టర్ గారు, నాత 23 పైసలే ఉన్నాయి. ఇంక 2 పైసలు లేవు. ఇప్పుడెలా? ఎన్నో కొన్ని ఇచ్చి నువ్విక్కడి నుంచి పోవయ్యా, నా బుర్ర తినకు. సరే. ఇగో తీసుకో నీ పైసలు. ఆ మందు మూట ఇక్కడ ఇవ్వు. ఇగో తీసుకో నీ మందు మూట. నువ్వెళ్ళు ఇక నుంచి ముందు. ఓ కాకి మొఖం దానా! ఉన్నవా ఇంట్లో? అగో ఏమైంది? అంతగనం ఎందుకొర్రుతున్నావు? ఏమైందిప్పుడు? ఇగో నీ మందులు. వీటికి 25 పైసలంట. ఏంటి? వీటికి 25 పైసలా? ఎందుకు తీసుకొని వచ్చారండి? మరి అంతగనం పైసలు పెట్టి? నీ కాకి మొఖం దానా! నువ్వే కదనే మందులు తీసుకొనిదా, లేకపోతే నన్ను బొంద పెడతారు అని చెప్పినవు పొద్దుగాల. నేను చెప్పిన అనుకో. మరి 25 పైసలంటే నువ్వు ఎలా తీసుకొని వచ్చావు? అసలు నీకు ఈ మందులు అమ్మింది ఎవరు? ఇంకెవరు? మన ఊరిలో ఎవరో కొత్త డాక్టర్ వచ్చాడు కదా! ఆయనే అమ్మాడు ఈ మందులు. ఓహ్! ఆయన దగ్గర తీసుకొని వచ్చావా? అయితే నిజమే అయి ఉంటదిలే. అంటే నేనిందాక చెప్పిందంతా అబద్ధం అని అనుకున్నవానే? నువ్వు ఆ 25 పైసలు కల్లు తాగనీకే తీసుకొని నాకు అబద్ధం చెప్తున్నావు ఏమో అని అనుకున్నా. నీ కాకి మొఖం దానా! నీకు ఆ డాక్టర్ మీద ఉన్న నమ్మకం కాస్త కూడా నా మీద లేదానే? నాకు నీ మీద అస్సలు నమ్మకం లేదు. ఏమంటావిప్పుడు? నీ కాకి మొఖం దానా! నీ పని తర్వాత చెప్తా. చెప్పుదువు గాని ముందు పొలంకి పొయ్యి ఆ గడ్డి మోపులన్నీ ఒక దగ్గర వేసిదా. అగో రవెన్న, ఎక్కడ పోతున్నావు అంత కంగారుగా? నా భార్య ఉన్నట్టుండి ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోయిందంట రామన్న. అందుకే పోతున్నా. అదేంటి రవన్న, నిన్న రాత్రి దావతులో మంచిగా ఉండే కదా? నిన్న రాత్రి మంచిగానే ఉండే. కానీ దావతు నుంచి ఇంటికి వచ్చాకనే తన పానం అంతా బాగలేదు. రవన్న, కొంపదీసి నీ భార్యకి కూడా దొడ్డికి పెట్టిందా ఏంటి? అవును. నీకెలా తెలుసు? నా భార్యకి కూడా దొడ్డికి పెట్టింది. అందుకే నేను మన ఊరిలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకొని నా భార్యకి ఇచ్చి వస్తున్నా. నేను కూడా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకొని పొయ్యి నా భార్యకి ఇచ్చి పొలంకి వచ్చినా. అయితే నీ భార్య ఆ మందులు వేసుకొని కింద పడిందంటావా? అవునంట. అందుకే నేను ఇంత త్వరగా ఇంటికి పోతున్నా. అసలు ఏమైందో ఏమో నా భార్యకి. నేను నిన్ను తర్వాత కలుస్తా. అంటే ఇప్పుడు నా భార్య కూడా కళ్ళు తిరిగి పడిపోతుందా? ఏమో, పడిపోవచ్చు, పడకపోవచ్చు. నాకేం తెలుసు? ఎంతకన్నా మంచిది. నేను కూడా నా భార్య దగ్గరికి పోతా ఒకసారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి సరికొత్త వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.